ఇక్కడ ఒకటేంటంటే జగన్ని ప్రతి అంశంలో దొంగగా చూపించే క్రమంలో అదొకటి. ఇవాటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. స్టిల్ నౌ విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బోల్డ్ కనబడతాయి అద్దె భవనాలు. అవి ఎవరికి అద్దెకి వెళ్తున్నాయో కూడా తెలుసు జనాలకి. ఆ భవనాలు ఎవరి దగ్గర అద్దెకి తీసుకున్నారో కూడా తెలుసు. కాబట్టి అవన్నీ నడిచిపోతాయి. జిల్లాలకు సంబంధించి అయితే గీతే ఇంకో 2 యాడ్ చేయాలి కానీ తీసేయడం ఉండదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కదా, పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి కదా. ఆ పెరిగినప్పుడు ఆ 3 పెరుగుతాయా, 5 పెరుగుతాయి, 7 పెరుగుతాయో, ఎన్ని పెరిగితే అన్ని జిల్లాలు యాడ్ చేయొచ్చు. అంతే తప్పించి తీసేయడం ఉంటుంది అని నేను అనుకోను. కానీ దీనివల్ల ఇబ్బందులు అంటే ఒకవేళ నిజంగా అద్దె భవనాలు ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇంకో చోట అకామిడేట్ చేయొచ్చు. ఆ తరహా నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులు కంప్లైంట్ చేయడం, దీన్ని ఎలా చూడాలి? రాజకీయం ఇది కూడా కాసేపు అంటే పేపర్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయండి. ఓ పక్కన జిఎస్టీ వాళ్ళు డౌన్ అయింది, 10% డౌన్ అయింది. ఫస్ట్ టైం -10%. జిఎస్టీ చరిత్రలో -10% అన్నటువంటిది కరోనా టైంలో కూడా లేదు. అంత దారుణమైనటువంటి స్థితికి వచ్చాం మనం ఇప్పుడు. ఎందుకని అంటే వ్యాపారాలు లేవు ఇక్కడ.